సర్వలోకమంతా కూడా ఉత్సహిస్తూ ఉంది, ప్రణుతిస్తుంది, ప్రణమిల్లుతూ ఉంది. అలానే నా ప్రభా, ఈ క్రిస్మస్ రోజున మేమందరం కూడా ఈ రీతిగా నీ బంగారు పాదముల చేత కనబడటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సంతోష గానాలు చేస్తున్నారు ప్రపంచమంతా. ఇవన్నీ నీకు ఇష్టమైనవి కావు, మాకైతే తెలియదు కానీ నాయన, ఆనాడు దేవదూతలు నిన్ను స్తుతించారు. ఆకాశంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తుతించారు, స్తోత్రించారు. దేవాని స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఆ రీతిగా నేను భూలోకమంతా ఈ లోకానికి మీరు వచ్చినందుకై 2024 సంవత్సరాల క్రితమే మా కొరకు ఈ లోకానికి వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉంది, కొనియాడుతూ ఉన్నాను, ప్రణమిల్లుతూ ఉన్నారు, ప్రస్తుతిస్తూ ఉన్నారు నాయన. నీకు సాగిల పడుతున్నారు జ్ఞానుల వల్లే. భూలోకమంతా సాగిల పడుతుంది. అందును బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి నాయన. ఎవడు వినేయగలవాడే దీనుడై నా మాట వినవని కూర్చుంటాడు, వాడిని దృష్టి ఉంచుతానన్నాడు. విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయనన్నాడు. దేవాని స్తోత్రాలు నాయన. నలిగిన హృదయాలతో, విరిగిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చి, మా తండ్రి, అంత దేవాది దేవుడు అయిన నీవు లోకానికి వచ్చినందుకు స్తోత్రాలన్నీ స్తుతి చెల్లిస్తుండగా మా స్తోత్రాల పైన మీరు ఆశీనుడై సర్వలోకమును దీవించమని అసలు విజ్ఞాపన చేస్తున్నాను. ఈ లోకానికి అరుదించినటువంటి పర్వదినాన్ని, శుభదినాన్ని, మహాసంతోషకరమైన దినాన్ని నా ప్రభువాని స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా నీ సన్నిధికి కూడుకొని ఉండగా బలపరచమని, నీ ఆత్మతో నింపి ప్రభావంలో ధైర్యపరచమని, విడిపించమని, ఈ లోకానికి మీరు ఎందుకోసం వచ్చారో అనే విషయాన్ని ప్రభావం మేము ధ్యానించిన ఇండుగా మమ్మల్ని బలపరచమని, నీకే స్తోత్రాలు అర్పిస్తూ నీ ఆత్మతో నింపమని, మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి నాయన మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం అందరూ ఆమేన్. వాల్యూమ్ పెట్టు, ఎక్కువ కాదు, ఇది పెట్టు, మాస్టర్ అని పెట్టు. ప్రైజ్లో బేస్ తగ్గించినప్పుడు వాల్యూమ్ పెట్టుకోవాలి, అంటే ఎక్కువ ఆపినప్పుడు మంచిది. ప్రియులారా, పండగ కూడా మీరందరూ ఆదివారం వచ్చినట్లు వచ్చారు. ఎంతమంది వచ్చారు? నాకు మిమ్మల్ని చూస్తే దిగులు, చింత. అన్ని మందిరాలు పండుగ రోజన్నా వస్తారు, వీళ్ళేందు పండుగ రోజు కూడా రాడు. అంటే జనవరికి వస్తారులే మీరు, అదొక ఆచారం అయిపోయింది. ఏం చేద్దాం, ఒక మీకు భయం అయిపోయింది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అందరికి సంతోషం ఇస్తుంటే మన కాలనీకి, మన సంఘానికి గుండెల్లో ఒకటే భయం. ఎవరో ఒకరు ఏదో ఒక రోజు పోవాల్సిందే. అట్లాగా జరుగుతున్నందువలన క్రిస్మస్ చేస్తేనే పోతున్నారు అనేటువంటి గిలి మన సంఘానికి పడిపోయి, ఆ సున్నం కూడా కొడితే అది కూడా ఏమన్నా జరుగుద్దేమో, సున్నం కూడా కొట్టుకుంటే పోయి అన్ని మందిరాలు లైటింగ్స్తో యేసయ్య పుట్టినరోజు మందిరాలు ఒక్కొక్కటి ఉన్నాయి. చూశారు మీరు చాలా చోట్ల ఎన్ని మందిరాలు లైటింగ్స్, పెద్ద పెద్ద చర్చెస్. మనకు మాత్రం విషాదమే.
పోలేపల్లి బ్యాప్టిస్ట్ చర్చి. కొంతమంది పెందెకోస్తు సంఘాలు క్రిస్మస్ను జరుపులేరు. ఈ క్రిస్మస్ను జరపరు. ఎందుకు జరపాలి ఏంటంటో వాళ్ళకి ప్రశ్నలు వేస్తుంటారు. వీళ్ళొకళ్ళు కొన్ని సంఘాలు